రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. మార్గన్ మంత్రం గారి నాయకత్వం, మార్గన్ మంత్రం గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. రజనీకాంత్ పైకి పైకి రోడ్ బ్లాక్ లేకపోతే ఇప్పుడు ఇవాళ తడిపేరండి, రేపు పొద్దునకి ఏంటి పొజిషన్ మళ్ళీ మామూలే కదా. మొన్న నాకు తెలిసి ఈ రోడ్లో లారీ కింద పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. రాజమహేంద్రవరంలో ఇసుక మాఫియా ఏ రకంగా జరుగుతూ ఉన్నది అనేది కేవలము ఇక్కడ స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యేకి కాసుల పంట. ఇక్కడ మల్లైపేట దగ్గర నుంచి సిటీ లిమిట్స్లోంచి రోజుకి 500-600 లారీలు వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా మొరబెట్టుకుంటూ ఉన్నారు, మా ప్రాణాలు కాపాడండి, మమ్మల్ని కాపాడండి. రోజు దుమ్ము లేసిపోతూ ఉంది. చిన్న పిల్లలు, చంటి పిల్లలు ఉంటే వాళ్ళకి అందరికీ కూడా హాస్పిటల్ చుట్టూరు తిప్పుతూ ఉన్నాము. ఇక్కడ ఇసుక రోడ్ల పైన మొత్తం అంతా కూడా జారుకుంటూ వెళ్ళి స్కిడ్ అయిపోతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఓ ఇసుక లారీ కింద పడి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా అక్కడ కాతేరు దగ్గర కూడా ఇసుక లారీల కింద పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యే, అటుపక్కనేమో రూరల్ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ కూడా పంచుకున్నారు. బ్రిడ్జికి అవతల పక్కన గ్యామన్ ఇండియా బ్రిడ్జికి అవతల పక్కనేమో రూరల్ ఎమ్మెల్యే అంట, ఇటు పక్కనేమో బ్రిడ్జికి యువతలేమో ఈవీఎం ఎమ్మెల్యే. అంటే వీళ్ళిద్దరూ కూడా బార్డర్లు కూడా వేసుకున్నారు, అక్కడ కంచి కూడా కట్టేశారంట. నువ్వు ఈ కంచి దాటి నువ్వు అటు రావడానికి లేదు, ఈ కంచి దాటి నువ్వు ఇటు రావడానికి లేదని అసలు ఆస్తులు పంచుకున్నట్టు ర్యాంపులు పంచుకున్నారు. ఎంత దారుణమో చూడండి. ఇవాళ స్థానికంగా ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ఇవాళ రోజుకి 500-600 లారీలు వేసుకుంటే సుమారుగా రోజుకి ఒక్కొక్క లారీ 6,000 రూపాయలు చొప్పున మనం రేటు కడితే ఎన్ని లక్షల రూపాయలు ఈవీఎం జేబులోకి వెళ్తున్నాయి. సరే, ప్రజలను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ ధనదాహంతో దోపిడీ చేస్తూ ప్రజల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్న ఈవీఎం ఎమ్మెల్యేకి ఇప్పటికైనా బుద్ధి రావాలి. నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్న పర్మిషన్లు 2 ర్యాంపులకు ఉన్నాయంట, కానీ అక్కడ 15 ర్యాంపులు ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇసుక సీనరేజ్ ఫీజు ఎక్కడా కూడా డబ్బులు కట్టిన సందర్భాలు లేవు. మొత్తం అంతా కూడా అనాథరైజ్డ్గా శాండ్ పట్టుకెళ్తా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఎంక్వైరీ చేయండి, ఎన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్కి సీనరేజ్ ఫీజు కట్టారు, ఎన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్కి లాస్ వచ్చే కార్యక్రమం చేశారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, బోట్మ్యాన్ సొసైటీ వస్తే బోట్మ్యాన్లు అక్కడ ఉన్న ఎవరైతే మత్స్యకారులు కానీ లేకపోతే బోట్మ్యాన్లు కానీ నదిలోకి దిగి అక్కడ గమేలాలతో ఇసుక తీసి దానిపైన వేయాలి, కానీ ఎక్కడా కూడా అది జరగట్లా. మొత్తం అంతా కూడా డ్రెడ్జింగ్ బోట్లు పెడతా ఉన్నారు. బ్రిడ్జికి అటుపక్క ఇటుపక్క డ్రెడ్జింగ్ బోట్లు పెట్టుకోవడం, బ్రిడ్జ్ స్తంభాలు దగ్గర మొత్తం మట్టి తీసేయడం, బ్రిడ్జి యొక్క స్ట్రెంగ్త్ కూడా పాడైపోతూ ఉంది. అసలు ఇది కనీస పక్షాన జిల్లా కలెక్టర్ గారికి కానీ అధికారులకు కానీ బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. ఇమీడియట్గా డ్రెడ్జింగ్ బోట్లు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో
దాన్ని ఇమీడియట్గా స్టాప్ చేసి సీజ్ చేయండి. ఎక్కడా కూడా అక్రమ ఇసుక జరగకుండా అరికట్టాల్సిన బాధ్యత మీది. రోజుకి లక్షల రూపాయలు ఈవీఎం ఎమ్మెల్యే జేబుల్లోకి వెళ్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏ రోజు కూడా ఇసుక లారీ వెళ్ళిన సందర్భం లేదే. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే వాటాలు పంచుకున్నారు. అటుపక్కేమో రూరల్ ఎమ్మెల్యే వాటా పంచుకున్నాడు, ఇటుపక్కేమో ఈవీఎం ఎమ్మెల్యే వాటా పంచుకున్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఇష్టం వచ్చినట్టు దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్న సిటీ లిమిట్స్లో ఉన్న ఇసుక ర్యాంపులన్నీ కూడా సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు ఓవర్లోడ్లు వస్తే ఇసుక ఏమవుతుందంటే జారిపోతూ ఉంటుంది. బండ్లు వెళ్తూ ఉంటే స్కిడ్ అయ్యి కింద పడిపోతూ ఉన్నాయి. అంటే ఈ రకంగా దారుణాతి దారుణమైన అన్యాయాలు రాజమహేంద్రవరంలో జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసి స్టేట్లో ఇంత దారుణమైన దోపిడీ కార్యక్రమం ఎక్కడా జరగట్ల. మొన్నటికి మొన్న వాళ్ళ తండ్రి ఏమో ఇష్టం వచ్చినట్టు దళితుల గురించి మాట్లాడాడు, కొడుకేమో మొత్తం అంతా కూడా ఇసుక లారీ ఆపండి. ఇంత దారుణంగా ఈ ఇసుక లారీలు ఇవన్నీ కూడా వెళ్తా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్ గా ఆపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంత అన్యాయంగా జరుగుతా ఉన్నా ఈ ఈవీఎం ఎమ్మెల్యే యొక్క ధన దాహం ఏ రకంగా ఉందో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఇదే మల్లేపేట కోటిలింగాల్ జంక్షన్ దగ్గర నుంచి వెళ్తా ఉన్నాయి. ఎంత అన్యాయమో చూడండి, ఎంత దారుణమో చూడండి. ఈ 2 సంవత్సరాల కాలం నుంచి రోజుకి లక్షలాది రూపాయలు ఈవీఎం ఎమ్మెల్యే జేబుల్లోకి డబ్బులు వెళ్తా ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా చేసేవాళ్ళు ఎవరండి? ఇక్కడ చేసేవాళ్ళు ఈవీఎం ఎమ్మెల్యే, ఈవీఎం ఎమ్మెల్యే, ఈవీఎం ఎమ్మెల్యే. అక్రమ ఇసుక దోపిడీ, అక్రమ ఇసుక దోపిడీ, అక్రమ